ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఇప్పుడు ఆదిత్య హృదయంలో 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకం ఒకసారి చూస్తే, పితరో వసవస్సాధ్య యస్వినౌ మరుతో మను వాయుర్వన్య ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. అది ఇందులో 12 నామాలు ఉన్నాయి. పితర, వసవ, స్వాధ్య, అశ్వినౌ, మరుత, మను, వాయు, వహ్ని, ప్రజా, ప్రాణ, ఋతుకర్త, ప్రభాకర పరిణామాలు. ఒక్కొక్క నామ విశిష్టత ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ఇందులో మొదట పితరహ. ఇదంతా కూడా ఒక పితృదేవతా వ్యవస్థ అనేటువంటిది మనకున్నది. మనం సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆబ్దికాలు అవి పెట్టడం, పితృదేవతలను ఆహ్వానించడం, అలాగే ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే జీవుని యొక్క రాకపోకల వ్యవస్థ. ఈ పితృదేవతా వ్యవస్థ అనేటువంటిది ఇదొక లోకం ఉంది, పితృలోకం ఉంది. అందుకని ఈ పితృదేవతా వ్యవస్థనంతటినీ కూడా ఏర్పరిచి ఆ వ్యవస్థ నడిపేటువంటి వాడు ఎవరు ఉన్నాడంటే ఈయన సూర్య భగవానుడు. ఇది ఆదిత్యుని యొక్క రశ్మి మండలంలో ఈ పితృలోకం అనేటువంటిది కూడా, పితృ వ్యవస్థ అనేటువంటిది కూడా ఒక భాగం అన్నమాట. అది మనం సాధారణంగా పితృదేవతలు చూసారా, వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అని మేము చెప్పుకుంటాం. అంటే ఏంటి, ఆ 3వ తరం ఉండేటువంటి చూసారా, అది ఆదిత్య రూపం అన్నమాట. ఆ వసురుద్ధ ఆదిత్య రూపాలు ఈ వ్యవస్థ అంతా కూడా ఏర్పరిచింది. ఆ వ్యవస్థను జాగ్రత్తగా నియంత్రిస్తున్నది కూడా ఈ సూర్య భగవానుడు అని చెప్పడానికి ఇక్కడ పితరహ అని నామం వేశారు. తర్వాత వసవహ. వసువులు, అష్టవసువులు అంటారు. వసు అనే మాటకి సంపద అని అర్థం. అందుకనే భూమికి వసుంధర అని అర్థం అన్నమాట. ఈ వసువులందరూ కూడా ప్రకృతి సంపదలకి సంకేతం అన్నమాట. అంటే ప్రకృతిలో ఈ అష్టవసువులు కూడా మనకి సంపదలను ప్రకృతి ద్వారా మనకి అందిస్తూ ఉంటారు. ఈ ప్రకృతి శక్తులైనటువంటి ఈ వసవులు, అష్టవసువులు కూడా అవన్నీ మనకు అందించాలంటే వాళ్ళల్లో కూడా రశ్ముల ప్రభావం, అంటే సూర్యరశ్ముల ప్రభావంతో వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా మనకు చెప్తారు. వాళ్ళు ధార, ధ్రువ, సోమ, ఆపహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస అనేటువంటి ఇవి అష్టవసువులు అంటారు. ఈ అష్టవసువులుకి సంకేతంగా ఇక్కడ మనకి వసవ అని నామం చెప్పారు. తర్వాత సాధ్యాహ. వీళ్ళందరూ కూడా ఏంటంటే అసాధ్యాన్ని సాధ్యం చేసినటువంటి సాధ్య దేవతలు. ఇప్పుడు మానవులు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని వాళ్ళకి సాధ్యం అయ్యేటువంటి చేస్తారు. కొంతమంది అది అసాధ్యమైనప్పుడు కూడా నేను చేసి తీరతాననే పట్టుదలతోటి చేస్తుంటారు. అది ఉదాహరణకి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు వాళ్ళ తాలూకు ప్రయోగాల్లో వాళ్ళకి ఫలించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు వివిధ రకాలుగా, ఆ ఫలం పొందే వరకు కూడా. అందుకని ఈ అసాధ్యాలని సుసాధ్యం చేసేటువంటి వాళ్ళే సాధ్య దేవతలు అంటారన్నమాట. అంటే మనకి కార్యసిద్ధి కలిగిస్తారన్నమాట. వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే.
వీళ్ళందరూ కూడా సూర్య రశ్మితో ఉండేటువంటి వాళ్ళే. వీళ్ళు 12 మంది ఉన్నారు అని చెప్తారన్నమాట మనకి. అమ్మవారు లలితాంబకి సిద్ధేశ్వరి, సిద్ధమాత నామాలు కూడా ఉన్నాయి అమ్మవారికి అన్నమాట. అంతే అనమాట. ఈ సాధ్యదేవతలందరూ కూడా సూర్య రశ్మి శక్తులు అన్నమాట వీళ్ళందరూ కూడా అన్నమాట. తర్వాత మహత్తరమైన నామం అశ్వినౌ. అశ్వినౌ అంటే 2 గుర్రములు. ఏమిటి గుర్రాలు ఏమిటి ఇక్కడ ఏమిటి ఆహారం చూసినట్లయితే వీళ్ళు అశ్వనీ దేవతలు, అంటే వైద్య రూప శక్తులు, సూర్యశక్తులు అన్నమాట వీళ్ళు. ఈ అశ్వనీ దేవతలు పేర్లు నాసచ్యుడు, దస్రుడు అని 2 ఉన్నారు. నాసచ్యుడు అంటే ఏంటన్నమాట, రోగి యొక్క లక్షణాలని బట్టి రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి దేవతా వైద్యుడు ఈయన. అంటే మనలో కూడా మన డయాగ్నోస్టిక్ ఫైండింగ్స్ అంటాం కదండి. ఈ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. ఆ డయాగ్నోసిస్ అన్నీ కూడా చేసేటువంటి వాడు ఎవడంటే నాసత్యుడు. ఈ పేరు కూడా చూడండి, నాసత్యుడు అంటే ఏంటంటే ఉన్నట్టుగా చెప్తాడు. ఇంకా డయాగ్నోస్టిక్ ఫైండింగ్స్ అయినా మనకు తప్పు వచ్చుగామో కానీ నాసత్యుడు మాత్రం ఖచ్చితంగా ఈ రిపోర్ట్లో ఇంత ఉన్నది, దీనివల్ల ఈ విధమైన జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్, ప్యాథాలజిస్ట్ అనొచ్చు రకంగా చెప్పాల్సిందైతే. అంటే దేవలోకంలో ఉండే ప్యాథాలజిస్టే నాసచ్యుడు అనేటువంటి అనమాట. ఆయన కూడా సూర్యశక్తి. అలాగే దస్రుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు, డాక్టర్. అంటే ఏంటన్నమాట, ట్రీట్మెంట్ ఇస్తాడు, చికిత్స చేసేటువంటి డాక్టర్ అనమాట. అంటే ఈయనకి 2 ఉంటాయి. ఒకటి ఏమిటంటే రోగి యొక్క లక్షణాలు, అంటే క్లినికల్ ఫైండింగ్స్ అంటాం మనం, చూసారా, దాన్ని చూస్తాడు. అలాగే నాసచ్యుడు ఇచ్చినటువంటి డయాగ్నోస్టిక్ ఫైండింగ్స్ చూస్తాడు. ఈ డయాగ్నోస్టిక్ ఫైండింగ్స్ తర్వాత క్లినికల్ ఫైండింగ్స్ సింక్రనైజ్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన. దస్రుడు అంటారు ఈయన్ని. అందుకని ఈ నాసచ్యుడు, దస్రుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా దేవతా వైద్యులు అన్నమాట. ఆ దేవతా వైద్య శక్తే మన భూలోకంలో కాదు, ఏ లోకంలో అయినప్పుడు కూడా ఆ శక్తులే వీళ్ళలో కూడా ఉంటాయి. దానివల్లే మనకి రోగ నిర్ధారణ, రోగ చికిత్స అనేటువంటి కూడా జరిగి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ అశ్విని దేవతలే కారణం. అందుకని ఈ అశ్వినం అనేటువంటి వాళ్ళు కూడా సూర్య శక్తులు అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించుకోవాలంటే. ఇదే కాకుండా ఇంకొక విధంగా కూడా మనం చూస్తే ప్రకృతిలో మనకు ఉండేటువంటి కొన్ని ఔషధులు, అంటే ఏంటి, మొక్కలు అవి ఉన్నాయి చూసారా, దానిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అటువంటి ఈ ఔషధులన్నీ కూడా ఆ ఔషధుల్లో ఔషధీ శక్తి నింపినటువంటి శక్తులే ఈ అశ్వనీ దేవతలు కూడా అన్నమాట. అవన్నీ కూడా పెరగడానికి, పోషింపబడడానికి, వృద్ధి చెందడానికి కారణం ఎవరు, సూర్యుడు, సూర్యకిరణాలే కదండి మళ్ళీని. అందుకని చెప్పేసి కూడా ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఔషధులే కాదండి, భూమిలో చూస్తుంటే తైలం ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి భూమిలో తీసుకుంటే. ఇవన్నీ కూడా సూర్యశక్తులు, ఇవన్నీ కూడా అశ్వనీ దేవతల యొక్క ప్రభావం వల్ల మనకి ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అందుకని ఈ అశ్వనీ దేవతలను ఎప్పుడు కూడా మనం స్మరించుకున్నట్లయితే మనకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనడానికి కారణం ఇదే అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా సూర్య పుత్రులు అని చెప్తారు. సాక్షాత్తు నారాయణ స్వరూపులు వీళ్ళు, సూర్య నారాయణ స్వరూపులు. అంటే ఏంటి, నారాయణ స్వరూపం అంటే ఇక్కడ చూసారా, మనకి ఒక ఔషధం సేవిస్తున్నప్పుడు మన పురాతన కాలం నుంచి కూడా మన ఇళ్ళలో ఇప్పటికీ కూడా ఒక శ్లోకం చదువుకుంటూ ఉంటారు. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అంటారన్నమాట. అంటే ఈ శరీరం కుంగిపోయి జరావ్యాధులతో కృషించినప్పుడు మనం సేవించేటువంటి ఔషధం గంగాజలంతో సమానం. అంటే గంగాజలం ఏ రోగాన్ని కూడా అణిచేస్తుందన్నమాట, నిరోధిస్తుందన్నమాట. అందుకని అటువంటి ఈ ఔషధాలన్నీ కూడా గంగాజలంతో సమానం. అందుకని శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేవర ఔషధం జాహ్నవీతోయం. జాహ్నవి అంటే గంగాదేవి అనమాట. మరి ఔషధం ఇచ్చినటువంటి వైద్యుడు ఎవరండి,
వైద్యో నారాయణో హరి. ఈ శ్లోకం చదువుకుని ఏ మందైనా వేసుకోండి, హాయిగా ఉంటుంది, మందు మనకు పనిచేస్తుంది, మనకు ఆ రోగ నివారణ అవుతుంది. అందుకని ఈ అశ్వనౌ అనేటువంటి నామం చాలా ప్రశస్తి పొందినటువంటి నామం. మరుత తర్వాత నామం కొన్ని రకాల వాయువులు అన్నమాట. దీనినే మరుద్గణములు అంటారన్నమాట. దీనిలో సూర్యునిలో ఉండేటువంటి విద్యుత్ శక్తి రూపమైనటువంటి ఐంద్రియ శక్తి అంటారు. దీన్నే ఎలక్ట్రిసిటీ పవర్ అదని చూసారా, అదంతా కూడా ఈ మరుద్గణాలు. దీన్నే వైద్యుతాగ్ని అంటారు. అంటే ఆ సూర్యునిలో ఉండేటువంటి విద్యుత్ అగ్ని ఏదైతే ఉంటుందో దాన్నే ఈ మరుద్గణాల ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. దానివల్లే మనకి మెరుపులు, ఉరుములు, పిడుగులు అనేటువంటివన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క శక్తి రూపాలే అన్నమాట. అందుకని దీన్ని మరుత అన్నారు. తర్వాత మనుహు. ఈ మనువులు 14 మంది మనువులు ఉన్నారు. అందులో వైవస్వత మన్వంతరం కూడా మనకి అదే కదండి పేరు ఇప్పుడు అనమాట. ఇవన్నీ కూడా కాల విభాగ శక్తులు అంటారు వీటిని. ఈ కాల విభాగ శక్తువులే మన్వంతరాలు అన్నమాట వీరన్నమాట. ఈ మన్వంతరాలన్నీ కూడా శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క శక్తులు అన్నమాట. అంటే ఏంటన్నమాట, ఈ కాలస్వరూప జ్ఞానం అంతా కూడా సూర్యనారాయణలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమైనటువంటి ఆ సూర్యశక్తి ఈ మను రూపంలో, జ్ఞాన రూపంలో మనందరికీ వస్తుంది. ఎందుకంటే సృష్టి చేసిన వాళ్ళే మనువులు కదండి. మరి ఈ మనువులు లేకపోతే సృష్టి ఎలా జరుగుతుంది? అందుకని ఈ విధంగా ఈ మనువులందరూ కూడా చేసినటువంటిది అన్నమాట. ఇక్కడ తర్వాత రెండవ వరుసలో మనం తీసుకుంటే వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర.